కర్నూలులో జరగబో రాయలసీమ సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తేదీన కర్నూలులో జరగబో భారత రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి, చెలో కర్నూలు జయప్రదం చేయండి అనే రాయలసీమ స్థాయి సదస్సును చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కడప జిల్లా కన్వీనర్ బందెల ఓభయ్య పిలుపునిచ్చారు. శనివారం బద్వేల్ పట్టణంలోని స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఓభయ్య మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో రాయలసీమ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంటులో అంబేద్కర్ పైన అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళన నేపథ్యంలో దేశ రక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గనుక ఈ సదస్సును రాయలసీమ స్థాయిలో కర్నూలు కేంద్రంగా నిర్వహించడం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాలు, రాజకీయ మేధావులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తున్న మేధావులు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చంద్రశేఖర్, జకరయ్య, ఏరియా నాయకులు రామరాజు, సంజీవ్ బాబు, జయరామరాజు, విజయరావు, చంద్రపాల్, జైపాల్, నారాయణ, పాండు, శివరాం, సూరి, ఈశ్వర్, లుఖయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లిబరేషన్ జనవరి 8వ తేదీన కడపలో ప్రారంభమై రేపు కర్నూలులో 20వ తేదీన రాయలసీమ స్థాయిలో జరుగుతున్నటువంటి రాయలసీమ ఇష్యూస్ పైన, అలాగే భారత రాజ్యాంగం పైన కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం పైన చేసినటువంటి దాడికి నిరసనగా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ఈ నేపథ్యంలో కర్నూలులో జరుగుతున్నటువంటి సమస్య పైన భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని లిబరేషన్ పార్టీ ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమము జనవరి 20వ తేదీన ఉంది. దానికి చలో కర్నూలు పిలుపిస్తున్నాము. ఆ పిలుపులో భాగంగానే కడప, బద్వేలు, తర్వాత మిగతా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల నుంచి ఒక భారీ స్థాయిలో ఇక్కడ కార్యకర్తలు లిబరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ సదస్సుకు తరలిపోవడం జరుగుతూ ఉంది. లిబరేషన్ పార్టీ ఏర్పాటు అయిందే కానీ ఇంతవరకు ఇక్కడ మనకు కడపలో కానీ బద్వేల్లో కానీ ఒక నిర్దిష్టమైనటువంటి కమిటీలు ఇంకా ఏర్పాటు కాలేదు, ఇంకా నిర్మాణం జరగలేదు. మనకు రాష్ట్ర కార్యవర్గము, రాష్ట్ర కమిటీ మనకిచ్చినటువంటి పిలుపు మేరకు రేపు 20వ తేదీన సదస్సు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 5, 6, 7 ఈ 3 రోజుల్లో విజయవాడ కేంద్రంలో రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కడప జిల్లాకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రధాన అజెండా రాయలసీమ పైనే, రాయలసీమలో ఉన్నటువంటి సమస్యలను ఒక ప్రత్యేకమైన ఇష్యూస్గా చేసుకొని ఒక ప్రత్యేక అజెండాను తయారు చేసుకొని రాయలసీమ పైనే దృష్టి పెట్టడం కోసము రాష్ట్ర పార్టీ తీవ్రమైన కృషి చేస్తుంది. అందులో భాగంగానే రేపు కర్నూలులో సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సు అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడ బద్వేల్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభ ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీ ఉద్యమాలకు ప్రత్యామ్నాయంగా తయారీ విధంగా ఉద్యమాన్ని రూపొందించబోతున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే లిబరేషన్ పార్టీ ఎవరికి శత్రువు కాదు, ఏ పార్టీని వ్యతిరేకించడం లేదు. వామపక్ష పార్టీల ఐక్యతను బలంగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ దృష్టితోనే మా సమస్యలు మేము ముందుకు పోతాము, ఈ దృష్టితోనే ఉద్యమాలు నిర్మిస్తాము. అంతే తప్ప ఇక్కడ మనకు ఎవరిపైన వ్యక్తిగత కక్ష కానీ ఏ రాజకీయ పార్టీని విమర్శించాల్సిన అవసరం కానీ ఈ లిబరేషన్ పార్టీకి లేదు. కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికెప్పటికి మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. అది పాలసీ పరంగానే, విధానపరమైనటువంటి సమస్యలపైనే మా పోరాటం ఉంటుంది. విధానపరమైన సమస్యలపైనే మా ఉద్యమాలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఎవరిపైన ఉండదు. అందులో భాగంగానే కలిసి వచ్చేటువంటి ప్రజాశక్తులన్నిటినీ, ప్రజాతంత్రవాదులందరినీ, ప్రజాస్వామ్యవాదులందరినీ, లౌకికవాదులందరినీ కలుపుకొని ఒక బలమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రాయలసీమలో ఉన్నటువంటి రైతుల కన్నీళ్ల కష్టాలను దృష్టిలో పెట్టుకొని, రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, రాయలసీమలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బలమైన ఉద్యమానికి, ఒక నూతన ఉద్యమానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాంది పలకబోతోందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే రేపు సదస్సుకు అందరూ తరలి రావాలని చెప్పి ఈ జిల్లా నుండి ఒక 100 మందిని మనం సదస్సుకు హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు కూడా పిలిపివ్వడం జరుగుతూ ఉంది. రాయలసీమ సదస్సులో